హలో మేడం, ఎక్కడున్నారు మేడం? ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. ముందు విషయం ఏంటో చెప్పరా. మేడం, మనం వెతుకుతున్న అడవి పిల్ల ఇక్కడే ఉంది మేడం. ఎక్కడా? అల్కాపురి 7 టెంపుల్స్ లో మేడం. అక్కడుందా? అవును మేడం. సరే, నువ్వక్కడే ఉండు, నేనిప్పుడే వస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఓకే మేడం. ఒకవేళ ఇంటికెళితే దాన్ని ఫాలో అవ్వు, అడ్రస్ తెలుసుకో, దాన్ని మాత్రం వదలొద్దు. ఓకే మేడం. నన్ను నడి రోడ్డులో బెదిరిస్తావే, ఇప్పుడు నీ అంతు చూస్తానే. ఓ సినదోరా, దొరసాని నాడు వదిలి ఒంటరిగా ఈడేం చేస్తున్నావు? వదిలి రావడం కాదు సంపంగి, దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాను. ఇందాక బలవంతంగా కాళ్ళు ముక్కించుకున్న దగ్గర నుంచి ఎక్కడ దొరుకుతానా కుమ్మేద్దామని చూస్తుంది. అట్టా భయపడితే పెండ్లాన్ని దారిలోకి ఎట్టా తెత్తావు దొరా? ఇగో ఈ అమ్మోరు గాజులు తీసుకుపోయి సిన్న దొరసానికి తొడుగు, నీ ప్రేమకు పడిపోయి నీ చుట్టూనే తిరుగుతాది. అమ్మో, నీకు దండం పెడతా సంపంగి, నా వల్ల కాదు. ఏంది దొరా మరీ పిరికివానమైపోతున్నావు? ఏడ ఛాన్స్ దొరుకుద్దా, ఎట్టా అలుగుపోదావా అన్నట్టు ఉండాలా. తీసుకుపోదోరా. వద్దు సంపంగి, ఇప్పుడు వెళ్ళి గాజులు వేసుకోమంటే నన్ను ఉతికారేస్తుంది. ముందు నువ్వు లేదోరా. మానసి, గాజులేసుకో. నీకోసమే తెచ్చా మానసి, పోనీ నేనువైనా? ఏందిరా నువ్వేసేది? నేను తిరిగి నలిగేస్తా. ఏంద్రా, నీ కాళ్ళు మొక్కాలనా? వద్దు మానసి, నేనే నీ కాళ్ళు మొక్కుతా. వద్దు మానసి, వద్దు. ఏంది సలిజరం వచ్చినట్టు అట్ట వణికిపోతుండా? అమ్మో, నా వల్ల కాదు సంపంగి, దొరికితే చిత్తగొట్టేస్తుంది. ఈ కొత్త స్కీమ్ నా వల్ల కాదు. కొడితే ఏమైతద్దోరా? ఏ పెండ్లం చేత ఆ మాత్రం 4 దెబ్బలు తినలేవా ఏంది? తీపి గుర్తులుగా పాడుంటాయి దొరా, తీసుకుపో. వద్దు సంపంగి, తీసుకో. వద్దు సంపంగి. వద్దురా సంపంగి, వద్దు సంపంగి, నాకు భయం వేస్తుంది. అవునవును, అలాగే. సరేనే, బాయ్. గాజులు మానసి అమ్మవారు ఇచ్చారు. చీచి, కాదు కాదు, అమ్మవారి గాజులు పంతులు గారు ఇచ్చారు. ఇవి వేసుకుంటే మంచి ఆరోగ్యం, బుద్ధి, జ్ఞానం, మంచి నడవడిక, ఇంకా బలం కూడా వస్తుంది. ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తారన్నమాట. పైత్యంగాని పట్టిందా? తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు. కొడితే గూబు పగిలిపోద్ది ఏందనుకుంటున్నావు? అవునా, సూపర్, చాలా మంచి ఆలోచన. తర్వాత ప్లాన్ చేద్దాం. ముందు గాజులు వేసుకోవా? అయ్యో, చేతులు వెనక్కిరిచి గాజులు తొడగకుండా ఎన్ని పాటలు పాడుతున్నావయ్యా సామి. ఏమైంది సంపంగి? దొరసని, పాపం సిన్నదొర మానసమ్మ గాజులిస్తుంటే అస్సలు వేసుకోవడం లేదు. మీరైనా చెప్పండి దొరసాని. ఏంది ఇందాక బలవంతంగా కాలు మొక్కించుకున్నావు కదా అని ఇప్పుడు గాజులు తొడిగేద్దామనుకున్నావా? నోరు మూసుకుని వెళ్ళకపోతే తోట తీస్తా. అమ్మో, వద్దు మానసి, హింసా మార్గం మనకు అస్సలు వద్దు. తర్వాత మాట్లాడుకుందాం. ఏమైందిరా? పెద్దమ్మ, అది గాజులు అమ్మవారివి వేసుకోమంటే. వేసుకో మానసి. అత్త, వేసుకోమని చెప్పాను కదా. నువ్వు గాజులు వేగోరు. రండి మేడం. ఎక్కడుందిరా అది? లోపలుంది మేడం. పద.
అక్కడే ఉండాలి మేడం. అటు చూద్దాం పదండి. సరియు మాన్సి, ఇంత లేట్ అయింది సరియు? తర్వాత చెప్తానులే కానీ ఇప్పుడే వస్తానండు. ఆగు, ఎక్కడికి? ఏమైంది? చెప్పాను కదా మాన్సి, అడవిలో నాతో ఒకటి పెట్టుకుందని. అది ఇక్కడికొచ్చిందంట మాన్సి. అవునా? దీనికి ముందే పొద్దున్నే పెద్ద గొడవైందే. దాన్ని వదిలే సమస్య లేదు మాన్సి, చంపేయాలి. ఈ ముసలావిడెక్కడుంది? ఎవరు దొరసాని? పూజలో మనకి సాయం చేసింది కదా, డబ్బులిద్దామంటే కనిపించడం లేదు. ఏడనో ఉంటాది దొరసాని, నేను పోయి తీసుకొస్తా. సంపంగి ఆగు, కనిపిస్తే ఈ డబ్బులివ్వు చాలు. అట్టనే. మేడం అటెల్ ఉంటుంది. దానికన్నా ముందు తేల్చుకోవాల్సింది ఇక్కడొకటి ఉందిరా. ఏంటి మేడం? నువ్వు వెళ్ళి దాని సంగతి చూడు, నేను ఇక్కడి సంగతి తేల్చుకొని వస్తాను. అలాగే మేడం. పెద్దమ్మా, సరేయు, ఇప్పుడొస్తున్నావేంటి? పొద్దున్నుంచి ఏమైపోయావు? నువ్వు చేసిన దారుణం తెలియక పిచ్చిదానిలో ఎక్కడెక్కడో తిరుగుతున్నానులే పెద్దమ్మా. ఎందుకింత పని చేసావు? ఎందుకు ఇలా చేసావు పెద్దమ్మా? ఏమైంది? నేను తరుణ్ తనియల్ని అక్కడి నుంచి తరిమేస్తే ఇక్కడ నువ్వు ఆశ్రయం ఇస్తావా? ఆ రోజు వీళ్ళు పెళ్లి చేసుకొచ్చి నాకు అన్యాయం చేశారని వాళ్ళ మొహాలే చూడన్నావు కదా, మళ్ళీ ఎలా దగ్గరికి తీసుకున్నావు? అంటే మీరందరూ ఒకటే, పైకి మాత్రమే ఈ నాటకం అంతా కదా? సరేయు, ఏం మాట్లాడుతున్నావే? నిజం మాట్లాడుతున్నాను పెద్దమ్మా. అవునులే, ఎంతైనా నీ కూతురు కదా, పైకి ఎన్ని మాటలన్నా చివరికి కూతుర్ని అల్లుని తీసుకొచ్చి నీ ఇంట్లోనే పెట్టుకున్నావు. నీ కూతురు సంతోషంగా ఉండిపోతే చాలు, నీ చెల్లెలి కూతురు ఏమైపోయినా పర్వాలేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి సరియో? వాళ్ళని పూర్తిగా వదిలేయమంటావా? వాళ్ళతో ఏ సంబంధం ఉండకూడదా? కుటుంబం అన్నాక గొడవలు జరుగుతాయి సరియో, మనస్పర్ధలు కూడా వస్తాయి, నచ్చనివి ఎన్నో జరుగుతుంటాయి. అంత మాత్రాన బంధాల్ని బంధుత్వాల్ని శాశ్వతంగా వదిలేసుకుంటావా? అర్థమైందన్నయ్య. అంటే ఎవరు ఏమైనా చేసేయొచ్చు, ఎన్ని తప్పులైనా చేసేయొచ్చు, కానీ చివరికి సిగ్గు లేకుండా వాళ్ళని దగ్గరికి తీసేసుకుంటారన్నమాట. కానీ ఆ తప్పుల వల్ల అన్యాయమైపోయిన నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి? నేను పెంచుకున్న ఆశలు పోగొట్టుకున్న జీవిత సంగతి ఏంటి? ఏంటి సరియు,
నీ గురించి అసలు పట్టించుకున్నట్టే మాట్లాడుతున్నావు. నీకోసం ఎంత మందితో మాట్లాడుతున్నాను, ఎంత గొప్ప సంబంధాలు చూస్తున్నాను నీకు తెలీదు. అవసరం లేదు పెద్దమ్మా. నువ్వు గొప్ప సంబంధం తీసుకురావచ్చు, కానీ నాకు నచ్చిన సంబంధం తేలేవు కదా. నేను కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేవు కదా. పెద్దమ్మా ఏంటమ్మా? తీసుకోండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అమ్మా. వెళ్ళొస్తాం. మంచిదమ్మా. పద. అప్పుడు మాన్సి విషయంలో జరిగింది, ఇప్పుడు నా విషయంలో అదే చేశారు. హ, ఏదో మా తలరాత ఇంతేలే అని ఎలాగోలో సర్ది చెప్పుకొని బతుకుదామనుకుంటే ఇలా మా కళ్ళ ముందే మాకు అన్యాయం చేసిన వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఎంత నరకంగా ఉంటుంది. తప్పుగా ఆలోచిస్తున్నావు సరయో. నీకు దక్కని సంతోషం ఇంకెవరికి దక్కకూడదనుకోవడం చాలా తప్పు. అయినా మనం కోరుకున్నది జరగకపోతే, రాసిపెట్టి లేదనుకుంటే, సంతోషం లేకపోయినా కనీసం మనశ్శాంతైనా మిగులుతుంది. అంతేగాని దాన్ని పొందిన వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే జీవితాంతం ఇలా నరకంగానే ఉంటుంది. ఆపుతావా? నీ క్లాసులు వినడానికి ఇక్కడెవడూ రాలేదు. మొత్తానికి నా అనుకున్న వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారన్నమాట. ఈ జన్మలో మీరు చేసిన మోసం మర్చిపోలేను పెద్దమ్మా. ఆపవే. నిన్ను మోసం చేయాల్సిన అవసరం మాకేంటే? నువ్వేమన్నా మా శత్రువా? అసలు వీటన్నిటికీ కారణం ఆ మృదుల. ఆ దరిద్రం వదిలిపోయింది కదా, అది చేసిన పనికి మన వాళ్ళని మనమెందుకు ద్వేషించుకోవడం? జరిగిందేదో జరిగిపోయింది సరియు. ఇంకా దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ముందు మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలి. అందరం సంతోషంగా ఉండాలి. చాలు పెద్దమ్మా. మీరు నాకే సంబంధాలు చూడక్కర్లేదు, నా కోసం ఆలోచించనక్కర్లేదు. మీ ప్రేమకి అభిమానాలకి ఒక దండం. సరియు సరియు. సరియు. మానసి, నువ్వెళ్ళు. ఏంది అందరూ అట్టా ఉన్నారు? ఏం లేదు. ఏం లేదులేమ్మా, వెళ్దాం పదండి. అసలు వాళ్ళలో వచ్చారు మాన్సి. నువ్వు అక్కడ ఉండి కూడా వాళ్ళని ఎలా ఇంటికి రానిచ్చు? నేనెక్కడ రానిచ్చిన సరియు. అసలెంత గొడవ చేసిందో తెలుసా? కానీ అదెవరితో వచ్చిందని చెప్పిన కదా, అదే అత్త నొప్పించింది. అదేవత్తో చెప్తే పెద్దమ్మ ఒప్పుకోవడం ఏంటి మాన్సి? అసలు పెద్దమ్మ ఎవరి మాట వినదు కదా, దాని మాట ఎందుకు వింది? మన ఇంట్లో అది చెప్పింది జరగడం ఏంటి? దానికంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు మాన్సి? అది బావ ప్రాణాలు కాపాడింది కదా సరియు. ఏం కావాలో కోరుకో అని అత్త పెద్ద దేవతలా మాటిచ్చింది. ఇదేమో నాకే కోరిక లేదు, తరుణన్నని తనేని ఇంట్లోకి రానియండి చాలు ఉంది. ఇచ్చిన మాట తప్పనని చెప్పి అత్త వాళ్ళని ఇంట్లోకి రానిచ్చింది. నన్నేం చేయమంటావు చెప్పు? అసలేం జరుగుతుంది మాన్సి? ఏం కావాలో కోరుకోమంటే దానికి కావాల్సిందేదో కోరుకోవాలి, కానీ నీ తల్లి బిడ్డ కలిసుంటే చాలని కోరుకోవడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మాన్సి. అదేదో అత్త దగ్గర ఇంప్రెషన్ కొడదామని అట్లా ఓవర్ యాక్షన్ చేసిందిలే సరియు. అయినా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మన శత్రువు ఆ మృదుల. దాన్ని తరిమేసినాం కదా, ఇంకా ఎందుకు టెన్షన్? తరిమేశానని తాపీగా కూర్చున్నావు గాని 4 రోజుల్లో అది కూడా తిరిగొస్తుంది చూడు. ఇలాగే ఎవరు నచ్చ చెప్తే దాన్ని కూడా పెద్దమ్మ క్షమించేసి ఇంట్లోకి రానిస్తుంది. ఛాన్సే లేదు సరియు. ఎవరి విషయంలోనైనా అత్త కరుగుతుందేమో కాని దాని విషయంలో మాత్రం కరిగే ప్రసక్తే లేదు. ఒకవేళ అత్త ఏమాత్రం మెత్తబడినా నేనూరుకుంటానా? నా ప్రాణాలుండగా దాన్ని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనియను. అత్త ఫోన్ చేస్తుంది. చెప్పత్తా. ఎక్కడున్నావు మానసి? సరేతో మాట్లాడుతున్నానత్తా. ఏ అక్కడే మాట్లాడతావు?
దాన్ని తీసుకుని ఇంటికి రమ్మన్నాను కదా. అదే మాట్లాడుతున్నానత్తా. ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. ఇదిగో తీసుకో, మాట్లాడు. చెప్పు పెద్దమ్మా. సరే, ఒకసారి నువ్వు ఇంటికి రా. సారీ పెద్దమ్మా, ఇప్పుడు నా మూడేం బాలేదు, నేను రాలేను. సరే, చెప్పేది నీకే. ఒక్క 5 నిమిషాలు వచ్చేళ్ళు. సరే, అత్త రమ్మని బతిమాలుతుంటే బెట్టి చేస్తావింది. అత్త, నేను తీసుకొస్తానులే. సరే, పద సరి. వద్దని చెప్పాను కదా మాన్సే. సరియు, ఏమన్నా జరగని అత్తకి మాత్రం మనం దూరం కాకూడదు. మనం దూరం అయితే నువ్వన్నట్టు మళ్ళీ ఆ మృదులు వచ్చినా వస్తుంది. పోదాం పద. పద. గౌరవ్, మానసి ఎదురా? సరియుని తీసుకురావడానికి వెళ్ళిందిరా. సరే తేవడానికా? అవునరా, గుళ్ళు అప్సెట్ అయ్యి కోపంగా వెళ్ళిపోయింది కదా, నేనే తీసుకురమ్మన్నాను. అవును, తనయా తరుణ్ ఎక్కడా? షాపింగ్ చేసుకొస్తానారమ్మా. సరే, సరయ్య దగ్గర వాళ్ళ ప్రస్తావన నేను తీసుకురావద్దు, మళ్ళీ గొడవ చేస్తుంది. సరే అమ్మా. దర్శని, భోజనానికి రండి. వంటలన్నీ మస్తుగా కుదురున్నాయి, తింటే వదలరనుకోండి. మానసి వాళ్ళు రావాలి, వాళ్ళొస్తే అందరం కలిసి తింటాం. అట్నే దర్శని. వచ్చారా? ఏం సరియు, పెద్దమ్మ మీద కోపం పోలేదా? ఎంత పిలిచినా రానన్నావు? మిమ్మల్ని అందరినీ నాశనం చేసేంతవరకు నా కోపం ఎలా పోతుంది పెద్దమ్మా? మాట్లాడవేంటే? ఎందుకే అంత కోపం అసలు? ఏం లేదు పెద్దమ్మా, కోపం ఉంటే వస్తానా? సరే, భోజనం చేద్దాం పదండి. మీరు వెళ్ళండి, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అయ్యో, నెయ్యి మర్చిపోయాను దర్శని, ఇప్పుడే తీసుకొస్తాను. సరయో, రా కూర్చో. కూరలన్నీ ఎట్టున్నాయి దర్శని? ఏయ్, నువ్వేంటే ఇక్కడ? సరియు, నీకు సంపంగి తెలుసా? దీనికోసం 2 రోజుల నుంచి పిచ్చి దాంట్లో సిటీ మొత్తం తిరుగుతుంటే ఇది ఇక్కడ సెటిల్ అయిందా? ఏం దొరికావే? ఈ రోజు నీ అంత చూడండి వదల్లో నిన్ను. సరియు, 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 రావే, రా దర్శని, రావే. సరియు, సరియు, రా సరియు, ఆగు. సరియు. సంపంగి లే.